వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు సగ్గుబియ్యం పాయసం చేస్తున్నాను. సమ్మర్లోనే ఇలాగ కాసుకుంటే కనుక చలవ చేస్తుంది. మధ్యాహ్నం పూట కాసుకొని కొద్ది చల్లారించాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంతా చల్లగా ఉంటుంది. బెల్లం, సగ్గుబియ్యం, సేమియా, జీడిపప్పు, యాలకుల పొడి. ముందు సగ్గుబియ్యం పావుగంట సేపు నానబెట్టుకోవాలి. నేను నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. బాణీ పెట్టుకున్నాక సగ్గుబియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి. ఈ గ్లాస్తో ఒక గ్లాసుడు సగ్గుబియ్యం కాబట్టి ఈ గ్లాస్తో 4 గ్లాసులు పాలు పోసుకోవాలి. ఆ సగ్గుబియ్యాన్ని కొంచెం దగ్గర కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ గిన్నె ఇంకో పక్కన పెట్టేసుకొని సేమియా అవి వేపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి కొద్ది కరగనివ్వాలి. అది కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత తీసేసుకోవాలి. దీంట్లోనే సేమియా వేసేసుకోవాలి. కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఈ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేసవికాలం వచ్చినప్పుడు పిల్లలకి మధ్యాహ్నం అప్పుడు ఇలా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇస్తే ఇంకా చలవ చేస్తుంది. వేగిపోయినాయి పక్కన పెట్టేసుకొని దీంట్లో సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకొని ఉడకించుకోవాలి. ఇప్పుడు సగ్గుబియ్యం దాంట్లో వేసేసుకోవాలి. మరో పక్కన బెల్లం వేసుకొని కరగబెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో తీపిని బట్టి వేసుకొని కరగబెట్టుకోవాలి. కొద్దిగా ఈ గ్లాస్తో పావంతు వాటర్ పోసుకొని కరగబెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసేసుకోవాలి. వేసేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని పోసేసుకోవాలి. పోసేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చల్లారనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగితే కనుక చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఈ సగ్గుబియ్యం అనేది చలవ కూడా చేస్తుంది. దీంట్లో జీడిపప్పులు కూడా వేసేసుకోవాలి. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఈ బౌల్లో సర్వ్ చేసేసుకోవాలి.
సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ. సమ్మర్ స్పెషల్ సలవ చేస్తుంది ఇది.